ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ట్యాక్స్ అసిస్టెంట్ అలాగే ఎంటీఎస్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి యొక్క ప్రాసెస్ని కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళకి ప్రజెంట్ మనకి రైల్వేలో కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ 10th క్లాస్ అర్హతతో రిలీజ్ అయింది కదా. ఆ జాబ్స్కి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే మన ఛానల్ తరపున ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు కేవలం 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్ క్లాసెస్ పైన మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. మన యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ వినండి. ఒకసారి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఇంకా ఇవే కాదు, మనకి రైల్వేకి సంబంధించి అలాగే బ్యాంక్ జాబ్స్, కోర్టు, ఫారెస్ట్ జాబ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబిలిటీ కండిషన్స్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. చూడండి, ది క్యాండిడేట్ మస్ట్ బీ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ హ్యావ్ అటెండెడ్ ద స్టిపులేటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ యాజ్ అన్ January 1st, 2026 అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ January 1st, 2026 కల్లా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఛాన్స్ కల్పిస్తున్నారు. అంటే మీరు ఏపీ, తెలంగాణ కాదు, ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో ఈ జాబ్స్కి మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీరు జనరల్ అభ్యర్థులు అయితే 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే +5 years యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీరు +10 years యాడ్ చేసుకోండి ఏజ్ రిలాక్సేషన్. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే 18 నుంచి 25 years వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకైతే ఎంటీఎస్ ఉద్యోగాలకైతే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఐటీఎస్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎంటీఎస్కి అయితే 10th పాస్ అయి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితేనేమో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివినా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ 8000 డిప్రెషన్స్ పర్ అవర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీకు డిగ్రీతో పాటుగా ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే టైపింగ్కి సంబంధించి మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు 2 రకాల పోస్టులకి కూడా. ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా అంటే మనకి 31st January నుంచి ఒక జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21st February వరకు కూడా మీరు ఒక వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఓన్లీ మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసేసి సరిపోతుంది. అప్లికేషన్ ఫీ కూడా మెన్షన్ చేశారు, ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలి అండ్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ పైన ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి అంటే మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఇనీషియల్గా 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందో వీటికి కూడా మీకు ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. అన్ని కూడా మనకి పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూద్దాం. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ వచ్చేసి 50 నుంచి 150 KB లోపు ఉండేలా
మీరు డాక్యుమెంట్ అనేది స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ వచ్చేసేమో 20 నుంచి 50 KB లోపు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీరు ఏదైతే పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తారో అది వచ్చేసేమో 300 KB నుంచి 1 MB లోపు ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, ట్యాక్స్ అసిస్టెంటా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి దేనికి ఇవ్వాలనుకుంటున్నారు ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక పోస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. సో నెక్స్ట్ ఒకటి వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. యాజ్ పర్ SSC మెమో ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ మీరు SSC మెమో అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు ఒకవేళ కావాలనుకుంటే సో దానికి సంబంధించి ఎస్ పెడితే దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఒకళ్ళు అడుగుతుంది కావచ్చు. సో అడగట్లేదు కాబట్టి ఒకళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. కావాలనుకున్న వాళ్ళు ఎస్ పెట్టండి. తర్వాత మీ జెండర్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. జనరలా, పీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, ఒకవేళ మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. తర్వాత ఒకవేళ మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే మాత్రమే ఇది అప్లోడ్ చేయాలి, లేకుంటే అవసరం లేదు. తర్వాత నేషనాలిటీ దగ్గర మనము ఇండియన్ కాబట్టి ఇండియన్ పెడతాము. తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత మనకి ఇది స్పోర్ట్స్కి సంబంధించి, ఇది మనకి స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఏ గేమ్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది దానికి సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఏ విభాగంలో మీరు పార్టిసిపేట్ చేస్తారో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో అన్నీ అప్లోడ్ చేసేసి సో ఫైనల్గా ఏంటంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, ఫోటో, సో అన్నీ అప్లోడ్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ చేసేసి సరిపోతుంది. సో మనకు ఫీ అనేది ఏ విధంగా పే చేయాలంటే ఫీకి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఫీకి సంబంధించి మీరు పే చేసిన తర్వాత పేమెంట్ ప్రూఫ్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, స్కాన్ చేసి. ఈ విధంగా మీరు ఇక రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసేసేయచ్చు ఆన్లైన్లో. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో మీ యొక్క స్పోర్ట్స్ ఎలిజిబిలిటీని బట్టి డైరెక్ట్గా మీకు ఒక చిన్న ట్రయల్ టెస్ట్ పెట్టేసేసి ఈ వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మనకి ఏ విభాగాల్లో, ఏ స్పోర్ట్స్కి సంబంధించి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే అథ్లెటిక్స్కి సంబంధించి 8, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బిలియార్డ్స్ అండ్ స్నూకర్స్, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, షూటింగ్, స్క్వాష్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగాసన. సో టోటల్గా 46 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీని బట్టే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ పెట్టి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక చాలా బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్ అనేది పొందేటువంటి బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.